అహోబిలం సీఈఓ పార్థసారథి సస్పెండ్ అయిన తర్వాత దేవుడికి సమర్పించిన తలనీలాలు రాత్రికి రాత్రి ఎలా తరలించారు అని ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రశ్నించారు. అవినీతి అధికారిని వైసీపీ నేత బ్రిజేంద్ర రెడ్డి సమర్పిస్తున్నారు అని మండిపడ్డారు. అహోబిలంలో అక్రమాలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. అహోబిలంలో అక్రమాలపై నంద్యాల జిల్లా ఎస్పీని కలిసి అఖిలప్రియ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ సస్పెండ్ అయిన వ్యక్తి పార్థసారథి అనే వ్యక్తి తలనీలాలు ఏ విధంగా రాత్రి షిఫ్ట్ చేస్తున్నాడు, ఆ షిఫ్ట్ చేసిన ప్రక్రియలో దాన్ని సమర్థిస్తూ గంగుల బ్రిజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడడం అనేది మాత్రమే మేము అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్. రెండోది, నిజంగా ఏ తప్పు చేయకపోతే పార్థసారథిని మటన్ తరపు నుంచి ఎందుకు తొలగించినారు? మటన్ గవర్నమెంట్ సపోర్ట్ కాదు కదా, ప్రభుత్వంలో లేదు కదా. మేము నిజంగా భూమా అఖిలప్రియ చెప్పే మటన్ వాళ్ళు ఈ విధంగా సస్పెండ్ చేస్తున్నారంటే భూమా అఖిలప్రియ ఎన్నో రోజుల నుంచి మా వాళ్ళకి ఉద్యోగాలు ఏమో అడుగుతున్నారు, ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వాల. నిజంగా నేను చెప్తే అన్ని పనులు అయిపోతాయి మటన్ లో అనుకుంటే టెండర్లు ఏడుకునేందుకు నేనే తీసుకునేదాన్ని కదా, అసలు టెండర్లు లేకుండా నేను తెచ్చుకునేదాన్ని కదా. కానీ ఈ రోజు మరి ఏ విధంగా అయితే ఈ తమిళనాడు వాళ్ళకి ఒకవేళ ఇచ్చే ప్రక్రియ కరెక్ట్ కాదని తెలుసుకునే పీఠాధిపతి గారు అతను తీసేసి పక్కన పెట్టడం జరిగింది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసి ఈ రోజు ఎవరికి ప్రెస్ మీట్ పెట్టడంట, పార్థసారథి గారు ఏ ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడంట కానీ ఓన్లీ సాక్షి వాళ్ళతో మాత్రమే వాయిస్ ఇచ్చినాడు. నిజంగా అది తప్పు ఏం లేకపోతే ప్రెస్ మీట్ పెట్టిండొచ్చు కదా, అందరు ప్రెస్ వాళ్ళని గుర్తుపెట్టుకొని మాట్లాడిండొచ్చు కదా. ఓన్లీ సాక్షి వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? అది కూడా నేను ఆల్రెడీ మటన్ వాళ్ళతో మాట్లాడినా, ఈయన ఒక్కడే ఇస్తున్నాడు స్వామి. కొత్తగా వచ్చిన మాధవన్ గారిని అడిగిన, ఈయన ఒక్కడే ప్రెస్ మీట్ పెట్టి సాక్షి వాళ్ళతో మాట్లాడుతున్నాడు స్వామి, ఇది మటన్ కి సంబంధించి తరపు నుంచి మాట్లాడుతున్నాడా ఆయన సొంతంగా మాట్లాడుతున్నాడా అని చెప్పి కూడా నేను మటన్ వాళ్ళు అడిగిన. అడిగితే వాళ్ళు ఒకటే స్పష్టంగా చెప్పారు, ఆయన పెట్టే ప్రెస్ మీట్ కానీ ఆయన మాట్లాడే మాటలు కానీ మటన్ కి సంబంధమే లేదు, ఆయన సొంతంగా మాట్లాడుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది.